గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే నేను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాను. సో మీ రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం మీ రెగ్యులర్ డ్యూటీస్ అయిపోయి వీళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి రిలాక్సేషన్ కోసము, అదేవిధంగా ఇన్స్పిరేషన్ కోసము, వాళ్ళకు కొత్త బూస్టింగ్ ఇవ్వడం కోసము మన తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 2026 మీట్, 4th మీట్ ఇది. 4th తెలంగాణ అని మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, 4th తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 2026 అని చెప్పేసి. సో అప్పుడప్పుడు ఇట్లాంటి గేమ్స్ పెట్టి వీళ్ళకి బూస్టింగ్ ఇవ్వడము. సో రీసెంట్గా యువత కూడా పిల్లలు వీళ్ళందరూ ఈ జనరేషన్ మొత్తం ఫోన్లకు అలవాటు పడిపోయారు. సో దాని నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్గా వీళ్ళ గేమ్స్ కండక్ట్ చేయడము, ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ వీళ్ళలో నింపడం కోసము మన సైబరాబాద్ సిపి సారు, అదేవిధంగా డీజీ సార్ అయితే ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు దీనికి. సో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా మనం వాయిస్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా మాట్లాడుతున్నారు. మాకు ఇది ఒక మంచి బూస్టింగ్, బ్యాచ్మేట్స్తో మేము అందరం కలవడము, సో మళ్ళీ ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకోవడము, ఫిట్నెస్ కోసము, డ్యూటీ బూస్టింగ్ కోసం, ఇంకా అత్యుత్సాహంగా పనిచేయడం కోసం మాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఏరియాస్ నుంచి రావడం జరిగింది. కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా, చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఇది ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ నింపుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అందరిలో. మనతో అర్జున్ అవార్డ్ బాక్సింగ్ విన్నర్ జయరామ్ సార్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కాదు, ఇక్కడ క్లియర్గా ఉంది బ్యాచ్ 1987లో. సో ఒకసారి అడుగుదాం సార్. హాయ్ సార్. హాయ్ సార్, 1987లో బాక్సింగ్ విన్నర్ అర్జున్ అవార్డ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ విధంగా ఈ స్పోర్ట్స్ మీట్ ఎక్కడ జరిగినా చాలా మంది ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతారు. దానివల్ల వాళ్ళకి ఒక ఉత్సాహం పెరిగి పిల్లలు ఆడి ఏదో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్గా మనం కూడా పాల్గొవాలని ఆ కోరికలు వస్తాయి. అసలు స్పోర్ట్స్ లేకపోతే ఫిట్నెస్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ స్పోర్ట్స్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. ఫిట్నెస్ కోసమే చాలామంది స్పోర్ట్స్కి వస్తారు యాక్చువల్లీ. అటువంటిది ఇటువంటి తక్కువ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ సంవత్సరం కూడా జరిగింది. కానీ ఈ ఆర్గనైజేషన్ మాత్రం ముందుకంటే సూపర్గా కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. సైబరాబాద్ కమిషనర్ సేమ్ కాంపిటీషన్, సేమ్ థింగ్, బట్ ఈసారి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు సిపి గారు. సైబరాబాద్ సిపి గారు రమేష్ రెడ్డి గారు, అతను యాక్చువల్లీ స్పోర్ట్స్ మ్యాన్. దాంతోపాటు శివధరెడ్డి గారు డీసీ గారు, అతనికి బాగా ఇంట్రెస్ట్. వైజాగ్ కమిషనర్గా ఉన్నప్పుడు నాకు అతను పరిచయం. సార్ చాలా బాగా చేశారు. కానీ ఈ విధంగా స్పోర్ట్స్ నడిస్తే ఎన్నో గేమ్స్ నుండి వెనుకబడిన వాళ్ళు స్పోర్ట్స్లో డెవలప్ అవ్వడానికి, ఇంటర్నేషనల్ లెవెల్కి రావడానికి, గ్యాలంటరీ అవార్డ్స్ గెలుచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మోస్ట్లీ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ డ్యూటీసే చూస్తుంటారు, కానీ మనకి నేషనల్ వైజ్ కూడా మనం ఆడతాము, ఇట్లాంటివన్నీ పబ్లిక్ కూడా కొంచెం. ఇది మెయిన్లీ డిపెండ్ ఆన్ స్పోర్ట్స్ ఆఫీసర్, ఐజీపీ స్పోర్ట్స్, డీజీపీ గారి మీద ఆధారపడి ఉంటుంది. ఈ ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, స్పోర్ట్స్ పోలీసులో కూడా స్పోర్ట్స్లో ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ నేను ఉన్నంత వరకు కంటిన్యూ అవకాశాలు వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బాగానే టోర్నమెంట్ జరిగింది. చాలా అండ్ మెయిన్ వివి శ్రీనివాసరావు గారుగా, అడిషనల్ రాజీవ్ త్రివేది గారుగా, ఇలా చాలామంది వచ్చి స్పోర్ట్స్ని బాగా డెవలప్ చేశారు. ముందు స్వరంజిత్ సింగ్ గారు డీజీగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయడానికి స్టార్టింగ్ అయింది. బాగా జరిగాయండి. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి మోటివేషన్ అవుతుంది. ఇలా టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతూ ఉండాలి. మీకు గుర్తుంటుందా సార్, ఇప్పుడు వీళ్ళు ఆడే చూస్తుంటారే, అప్పుడు మేము కూడా ఇట్లా ఆడాము, మేము గెలుచుకున్నాము ఇలాంటి అవార్డ్స్ అని చెప్పేసి ఆ మూమెంట్స్ చాలా, అంటే మేము ఆడేది చాలా హార్డ్ వర్క్ అయింది. మేము చాలా కష్టపడి చేసాము. నేషనల్ కంటిన్యూస్ 4 years నెంబర్ 1. నేను ఇంటర్నేషనల్ 15
సార్లు ఆడాను. 10 మెడల్స్, 3 గోల్డ్, 3 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ గెలిచి ఉన్నాను. దీనివల్ల ఏమంటే ఇన్స్పిరేషన్, మనలాగా ప్రతి ఒక్క పిల్లలు కావాలని నేను ట్రై చేస్తాను. మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో కోచ్గా నన్ను తీసుకున్నారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆర్మీ. నేను నా అండర్లో 35 మెడల్స్ ఆల్ ఇండియా పోలీసులో మా బాక్సింగ్లో గెలిచారు. సో అది నాకు సాటిస్ఫాక్షన్. సో ఏపీ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్కి నేను మరవలేను. నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ లెవెల్లో ఉన్నానంటే ఈరోజు పోలీస్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ 4th తెలంగాణ పోలీస్ మీట్ సైబరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అయితే మేము మెదక్ జిల్లా నుంచి ఇది సిరిసిల్ల జోన్ నుంచి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినాము. అయితే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మా ఆర్కే సార్, మా హరీష్ రెడ్డి సార్, మా సారు సంతోష్ సార్ అని. మేమంతా వాలీబాల్ అథ్లెట్స్ అని ఉన్నాం. యాక్చువల్గా మేము వాలీబాల్ పార్టిసిపేట్ చేసినాము. లీగ్లో 4 మ్యాచెస్ ఉంటే ఆల్రెడీ 2 మ్యాచెస్ మేము విన్ అయ్యి క్వార్టర్ ఫైనల్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మాకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ TGP అప్పాలో ఉంది. నెక్స్ట్ 3 o'clock కాళేశ్వరం జోన్ తోటి మ్యాచ్ ఉంది. అయితే ఈ జనరేషన్, ప్రజెంట్ జనరేషన్ లో యువత ఏంటంటే మొబైల్ ఫోన్ కు చాలా అడిక్ట్ అవుతారు. అందులోనూ పోలీస్ అనేది స్ట్రెస్ తో కూడుకున్న ఉద్యోగం కాబట్టి ఇలాంటి గేమ్స్ నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు గేమ్ లో ఉండి ఒత్తిడికి లోనయ్యే పోలీసు ఈ గేమ్స్ ఆడడం వల్ల కొద్దిగా స్ట్రెస్ తగ్గి సంతోషం వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇట్లాంటి గేమ్స్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మాది కామారెడ్డి జిల్లా. జూన్ 3 నుండి మేము పార్టిసిపేట్ చేసినాం. ఎంతో ఆనందంగా ఉంది. అనేక బందోబస్తులు చేసి అలసిపోయిన మాకు ఈ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను రెజ్లింగ్ చేస్తాను. రెజ్లింగ్ లో నాకు 2nd మెడల్ వచ్చింది. మా జిల్లా తరపున మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు ఎన్నో జరుపుకోవాలని మెన్నుకు చాలా ఆనందంగా ఉంటది. ఎక్కువ ఇబ్బందులు లేకుండా అనేక డ్యూటీల్లో అలసిపోయిన మాకు ఆనందాన్ని, పండుగ వాతావరణాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మీట్లు ఎన్నో ఇంకా చేయాలని DGP సార్ గారిని మనవి చేయనండి. సార్ నా పేరు కుమారస్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ కరీంనగర్ లో పనిచేస్తున్నాను. నేను ఈరోజు రాజన్న జోన్ కి, అంటే 5 జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జోన్ 3 రాజన్న ఉందో ఆ జోన్ నుంచి నేను ఈరోజు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఉమెన్ ప్లస్ మెన్ కంపోనెంట్ దగ్గర మెన్ కి సంబంధించిన 31 విభాగాలు ఏదైతే ఆల్మోస్ట్ గా ఒలింపిక్స్ లో ఉండేటువంటి గేమ్స్ అన్నిటి విషయంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ సంబంధించిన ట్రాక్ ఈవెంట్, ఫీల్డ్ ఈవెంట్, త్రోస్ ప్లస్ జంప్స్, అది గేమ్స్ సంబంధించిన రిలేటెడ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో బాక్సింగ్ సంబంధించిన కావచ్చు, జూడో సంబంధించి కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, కరాటే, టాక్వాండో, వీటన్నింటి విషయాలలో కూడా ఖచ్చితంగా ఈ రోజు మేము రాజన్న జోన్ నుంచి పార్టిసిపేషన్ చేయబోతున్నాము. ఖచ్చితంగా ఈ 4th స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే ఏదైతే ఖచ్చితంగా మేము విజేతలై లాస్ట్ టైం 3rd స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో మా ఆధ్వర్యంలో హోస్ట్ టీమ్ అయినటువంటి రాజన్న జోన్ నుంచి మేము కరీంనగర్ జిల్లాలో నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇక్కడ కూడా అత్యధిక విభాగాల్లో మేము పార్టిసిపేషన్ మాది ఉంది. ఇక్కడ కూడా అత్యధిక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఏదైతే మెడల్స్ ఉన్న ట్రోఫీలు ఇప్పటి నుంచి గెలుచుకోవాలని చెప్పి మేము చాలా ఉత్సాహంతో ఉన్నామండి. రెగ్యులర్ గా డ్యూటీస్ ఉంటాయి, సో ఇది మీకు ఒక మంచి బూస్టింగ్ లాగా అనిపించవచ్చు. ఎందుకంటే మాకున్నటువంటి రెగ్యులర్ డ్యూటీలో కనుక చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు పోలీస్ అంటే ఫిజికల్ యాక్టివిటీ సంబంధించిన వాటి ఉంటాయండి. ఆ ఫిజికల్ యాక్టివిటీ సంబంధించిన వాటి కనుక స్పోర్ట్స్ అనేది కనుక యాక్టివిటీ కనుక యాడ్ అయి ఉంటే కనుక చాలా జోష్ ఉంటుంది. అందుకే స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ అనేది చాలా ఉత్సాహంతో కూడినటువంటి, ఎందుకంటే మెంటల్ గా కానీ ప్లస్ బాడీని స్ట్రాంగ్ గా కానీ ఎక్కడైతే మనిషి స్టేన్ అయి ఉంటాడో కనుక మేము చేసే రెగ్యులర్ డ్యూటీలో ఒకసారి స్పోర్ట్స్ అనేది ఆడడం వల్ల అయితే మాకు మైండ్ రిలీఫ్ దొరుకుతుంది, ప్లస్ ఫ్రెష్నెస్ ఉంటుంది. మళ్ళీ కొత్తదనంతో కనుక మళ్ళీ బూస్ట్ అయి ఉన్నటువంటి ఆ ఎనర్జీతో ఏం చేస్తామంటే మళ్ళీ డ్యూటీలో కనుక మేము ఫ్రెష్ గా మళ్ళీ కొత్త ఉత్సాహంతో, కొత్త తుర్కదనంతో ఉన్నటువంటి కొత్తగా డిపార్ట్మెంట్కి వచ్చిన పోలీసులుగా మేము అప్పుడు మళ్ళీ కొత్త డ్యూటీ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి మీకు ఎలా? యాక్చువల్గా నేను కూడా రాజన్న జోన్ నుంచి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగిందండి. మేము వచ్చేసి ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ అయితే చేస్తున్నాము రాజన్న జోన్ నుండి. ఈ గేమ్స్ వల్ల మెయిన్ గా ఏంటంటే ఎప్పుడు గంభీరంగా కనిపించే పోలీస్ ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ కలవడం, స్టేట్ అంతా చెల్లీస్ అంతా బయటకు వచ్చి ఇక్కడ మేము కొంచెం రిలాక్స్ అని స్ట్రెస్ ఫ్రీ అయితే కంపల్సరీ అవుతుంది మాకు. ఈ 3-4 డేస్ అయితే హ్యాపీగా ఉంటాం. మళ్ళీ తర్వాత రెగ్యులర్ డ్యూటీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ట్రైనింగ్ మొత్తం మేము యాక్చువల్ గా మా ట్రైనీస్, మా బ్యాట్స్మెన్స్ అందరు కూడా అన్ని జిల్లాల నుంచి కలుసుకోవడం జరుగుతుంది. ఇది చాలా బాగుంది. ఆల్రెడీ మా రాజన్న జోన్ టేబుల్ టెన్నిస్ ఉమెన్ ఛాంపియన్షిప్ గెలుచుకోవడం జరిగింది. ఆర్మ్స్ రెజ్లింగ్ వాటిలలో కూడా మాకు మెడల్స్ ఉన్నాయి.
చాలా హ్యాపీగా ఉంది. ఒక పండగ వాతావరణం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఇట్లాంటివి కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే మాకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. బాగుందండి మాకు ఓవరాల్ గా. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సార్ ఎలా అనిపిస్తుంది తెలంగాణ గేమ్స్ స్పోర్ట్స్ పెట్టారు పోలీస్ వాళ్ళకి, అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఈ మధ్య కాలంలో kids అందరూ ఫోన్లకి అలవాటు పడిపోయారు. ఓకే, ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్నో డ్యూటీలలో బిజీ ఉంటాం, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలు అని చెప్పేసి, మళ్ళీ ఈ జాతరలు, శివరాత్రి అని చెప్పేసి చాలా ఎక్కువ డ్యూటీలు చేస్తూ నిద్ర ఉండకుండా చాలా స్ట్రెస్ తో ఉన్నాం. ఇక ఈ స్పోర్ట్స్ మీట్ వల్ల చాలా రిలీవ్ అవుతున్నాం. ఏంటంటే ఎక్కడెక్కడో అంటే ప్రతి డిస్టిక్ నుంచి అందరు ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి కలుసుకొని వాళ్ళ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు కూడా మేము కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ అనిపిస్తుంది. ఓకే సార్, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? అంటే పోలీసులలో కానిస్టేబుల్ కానీ ఆఫీసర్లు కానీ ఎవరి దగ్గరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు నేషనల్ స్థాయికి ఆడాలి, వేరే ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలన్న ఉద్దేశంతో సార్ వాళ్ళు మంచి డిసిషన్ తీసుకొని ఇవి కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సార్ వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఇది ఒక రిలీఫ్ అన్నమాట. ఉద్యోగాలు చేసిన తర్వాత ఇది ఒక రిలీఫ్ లాగా. మళ్ళీ ఒక బ్యాచ్మెంట్స్ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్ చాలా మంది వచ్చి కలుసుకోవడం, అదొక ఫీలింగ్, అది వేరే ఉండి ఇక బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్ వాళ్ళకి. ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ విధంగా కండక్ట్ చేయడం? ముఖ్యంగా దేనికి అంటే ఇప్పుడు డైలీ డ్యూటీస్ లో మన డైలీ లైఫ్ లో ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఏంటంటే డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, సో మెంటల్ ప్రెషర్ ఉంటది. దాంతో పాటు ఈ గేమ్స్ స్పోర్ట్స్ అనేటువంటి ఏంటంటే రిలీఫ్ అనేది ఉంటది. దాంతో పాటు మన ప్రతిభ, స్పోర్ట్స్ లో ప్రతిభ ఎవరు ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ తోటే డిజిప్ సార్ దీన్ని స్టార్ట్ చేశాడు. అది కంటిన్యూ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. దానిలో భాగానే ఈ రోజు ఇక్కడికి వచ్చాం. గేమ్స్ 31 గేమ్స్ ఉన్నాయి. 31 గేమ్స్ మొత్తానికి చాలా, అంటే రీసెంట్ గా కిడ్స్ కూడా అలవాటు అయిపోయారు, మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయారు. సో ఇది వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యే సార్ వాళ్ళు కూడా ఆడుతున్నారు, గ్రౌండ్ కి వెళ్ళాలి అనే థాట్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఏంటంటే ఒకటి హెల్త్ ఇంపార్టెంట్. దానికోసమనే ఈ స్పోర్ట్స్ అనేది ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత యోగా ఇట్లాంటివి చేసుకోవడం అనేది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది. దానిలో బాగానే గేమ్స్ అనేవి పెడుతున్నారు.